హాయ్ అండి అందరికీ. మా ఊర్లో మా ఫ్రెండ్ కోళ్ళ ఫాము తీసేస్తున్నామండి బర్డ్ కారణం వల్ల. అసలు ఎందుకు తీసేస్తున్నాము, గల కారణం ఏంటి, అసలు దేనివల్ల తీసేస్తున్నాము, నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, నెక్స్ట్ దీంట్లో ఏం పండిస్తాము, అసలు మొత్తం ఎన్ని ఎకరాల్లో వేసాము అనేది మొత్తం మీకు వీడియో రూపంలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఇంకా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అంటే లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో అనేది చేరుతుందండి. వీడియో చూస్తున్నారు కదండి, షెడ్ కోళ్ళ ఫామ్ది. అది ఇలాంటివి 5 షెడ్లు ఉన్నాయండి. ఒక షెడ్కి వచ్చేసి ఫోన్లు వచ్చేసి మ్యాక్సిమం ఒక 30 పడతాయండి. అలాంటివి 5 షెడ్లకి 5 30 అనమాట. దానికి మళ్ళీ కిందన వచ్చేసి కింద మట్టి వేసి, మట్టికి తర్వాత సిమెంటు ఇవన్నీ కొంచెం సాఫ్ చేసి నీట్గా చేయాలన్నమాట వాటి ఉండటానికి. అలాగే దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న అంతా నీట్గా ఉంచుకోవాలి. ನಾನು ಜೋಬಿಲೆಟ್ ಮಾಡ್ತಾನವ ఎవరిని కొట్టాను కదా ఎన్ని ఉన్నాయా నాకు జోబిలేదా నీ పై రెడీ ఈ కోల్ ఫార్మ్ వేసిన ప్లేస్ వచ్చేసి మినిమమ్ దగ్గర ఒక ఎకరా ఉంటుందండి. దాంట్లో కోల్ ఫార్మ్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఒక షెడ్ అనేది క్లియర్ చేస్తాడు అనమాట. ఒక 6-8 మంది వచ్చారు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. దాంతోపాటు 2 ట్రాక్టర్లు వచ్చాయి, వాళ్ళతో పాటు ఒక 8 మంది మనుషులు వచ్చారు. అవి పైనుంచి కిందకి దింపుతాండ్రు అనమాట, తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తాండ్రు. వీటిని తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టిందంటే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి నీట్గా కిందన నిర్మించడం, తర్వాత వచ్చేసి తాపీ మేస్త్రులు తీసుకొచ్చి వాటిని పోల్లు నిర్మించడం, అలాగే దాని తర్వాత పోల్ నిలబెట్టిన తర్వాత కర్రల చెక్కేసి వాటిని సమానంగా సర్దడం, దాని తర్వాత వచ్చేసి ఆ రేకులు వేయించడం, సరిగ్గా ఉన్నాయో లేదో దాన్ని సరి చేసుకో. మినిమం దీన్ని తయారు చేయడానికి 3 నెలలు పట్టిందనమాట. అంటే ఇంకా మొత్తం పూర్తి అయిపోలేదు, అంటే ఓన్లీ షెడ్లే వేసినంత వరకే ఇది ఇంత సమయం పట్టిందనమాట. ఒక ట్రాక్టర్లో మొత్తం అంతా అనేది షిఫ్ట్ చేస్తుంటనమాట. కొంత అంటే ఒక పక్క షెడ్వన్నీ తీసేసి ఒక ట్రాక్టర్ మీద ఎక్కించారనమాట. చూశారు కదా, కొన్ని ఆల్రెడీగా దింపేసి నీట్గా సెట్ చేసుకొని మొత్తం ఒక 6 వచ్చారు. 6 వచ్చి 6లో 2 వచ్చేసి కిందన ఉన్నారు ట్రాక్టర్ పైన, 2 వచ్చేసి పైన ఉన్నారనమాట. 2 అలాగా పైనుంచి కిందగా దింపేసి దాన్ని తీసుకొని కిందన స్లోగా పెడతాండ్రు అనమాట. ట్రాక్టర్లు అనేవి 2 తీసుకొచ్చారండి. ఒక ట్రాక్టర్ వచ్చేసి ఇంకా ఫుల్ చేయలేదు, ఒక ట్రాక్టర్కి వచ్చేసి అలాగా లోడ్ చేస్తుంటారు అనమాట. ఈ ట్రాక్టర్ లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి దాన్ని లోడ్ చేస్తారనమాట. చూస్తుండ్రు కదా, ఆ చివరి నుంచి అయితే తీసేసి మొత్తం ట్రాక్టర్ మీద అయితే నీట్గా సర్దడం జరిగింది. ఒకసారి మీకు లొకేషన్ ఒకసారి చూపిస్తాను అనమాట. మొత్తం అంతా లొకేషన్ చూస్తున్నారు కదా, ఎలాగా ఖాళీ చేశారు అనేది. ఖాళీ అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఎంతవరకు చూశారు, ఎలాగ తీశారు అనేది చూశారు కదా. మొత్తం ఆ చివరి నుంచి అలాగా చివరి వరకు, ఆ చివరి నుంచి ట్రాక్టర్ పైన అలాగా స్లోగా దింపుకొని వస్తాండ్రు అనమాట. చివరికి అయితే షెడ్ పూర్తి అయిపోయింది అనమాట. ఇంకో కొంచెం ఉన్నాయి అది పూర్తి చేయడానికి.
ఒక షెడ్ అయితే పూర్తిగా తీసేసి అన్ని ఇంకా మొత్తం షెడ్ మొత్తం ఖాళీ చేసేసారనమాట. ఖాళీ చేసి ఒక ట్రాక్టర్ మీద ఎక్కించారు. చూశారు కదా, దానికి ఎంత కష్టం ఉందనేది మీకు కూడా తెలుస్తుంది. ఎంత ఇది లేకపోతే ఇన్ని రోజులు పడుతుంది అనేది మీకు కూడా అర్థమై ఉంటుంది. మీకు ఒకసారి లొకేషన్ మొత్తం అనేది చూపిస్తాను అన్నమాట, ఎలాగా ఉందని దీని పరిస్థితి ఏంటనేది. ఇవేంటండి మీరు కర్ర మొక్కలు చూపిస్తారని అనుకుంటారా? లేదండి, ఇవి కూడా కోల్ ఫార్మ్కి సంబంధించిందే. ఇవి పోల్కి మరియు రేక్ మధ్య సపోర్ట్గా పెట్టడానికి పెడతారనమాట, అటు ఇటు కదలకుండా ఉండడానికి. ఇవి ఒకసారి మీకు చూపిస్తాను అన్నమాట. ఈ షెడ్ అయితే ఖాళీ చేశారు. దాని తర్వాత పైన ఉన్నవన్నీ రేకులు తీసారనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఫ్యాన్లు తీస్తారు. 2 లేక 3 పోల్ మధ్య ఒక ఫ్యాన్ ఉంటుందండి. ఆ ఫ్యాన్లు ఒకసారి మీకు చూపిస్తాను అన్నమాట. ట్రాక్టర్ పైన ఉన్నవి మీరు ఎన్నో షెడ్లు అనేసి అనుకోవచ్చండి. కాదండి, ఇది ఎందుకంటే ఒకే షెడ్ అనమాట. ఈ షెడ్ మొత్తం ఖాళీ చేసి ట్రాక్టర్ పైన మొత్తం నీట్గా సర్దారనమాట. మీకు ఇది ఒకసారి చూపిస్తాను అనమాట, లొకేషన్ మొత్తం ఎంత నీట్గా సర్దారు అనేది. ఈ ఫారం తీయడానికి గల కారణం ఏంటంటే, పిల్లలు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఎక్కువగా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేవారు. ఏంటంటే రోడ్లు సరిగ్గా లేవని అనటం. 45 రోజులు పంట తీసిన తర్వాత మళ్ళీ పిల్లలు అడిగితే కంపెనీ వాళ్ళు దానికి మళ్ళీ లేట్ చేయడం. దీన్ని తయారు చేయడానికి మినిమం 3 నెలలు పట్టిందండి. ఇది తీయడానికి మాత్రం తెల్లవారు వచ్చారు, సాయంత్రం మొత్తం ఖాళీ చేశారనమాట. ఇది తీసేటప్పుడు చాలా బాధ అనిపించింది. బట్ మరి ఉండి కూడా ప్రయోజనం ఏం లేదనేసి తీయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇందులో ఏడ్ చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి చేరుతుంది. ఇంకెవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు అందరికీ బాయ్.